ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి. మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా. రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు నిండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజులు ఉంటే 20 పంప్ హౌజులు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి